మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే బెయిలబుల్ కేసులు అంటే ఏంటి, నాన్ బెయిలబుల్ కేసులు అంటే ఏంటి, మరి యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి అన్న దాని గురించి ఈరోజు మన వీడియో. సాధారణంగా ఏంటంటే చిన్న చిన్న నేరాలకి ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. బెయిల్ అంటే ఏమీ కాదు, పోలీస్ కస్టడీ నుంచి జ్యుడిషియరీ కస్టడీలోకి వెళ్ళటం. బెయిల్ అంటే మన నేరం నుంచి బయటకు వచ్చేయటం కాదు. సాధారణంగా మన మీద ఎవరైనా ఒక ఆరోపణ చేసినప్పుడు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు మళ్ళీ పోలీసు వారు పిలిచి విచారిస్తారు. అది నిజమని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలితే ఇమీడియట్లీ మనల్ని అరెస్ట్ చేస్తారు. చిన్న నేరాల్లోనైతే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టేస్తారు. అదే పెద్ద నేరాలు అయితే మనల్ని కోర్టుకి తీసుకువెళ్తారు, కోర్టు ముందు ప్రెజెంట్ చేస్తారు 24 అవర్స్లోగా. కోర్టు వారు ఆ కేసు పూర్వపరాలు చూసి బెయిల్ ఇవ్వచ్చు అనుకున్నట్లయితే బెయిల్ ఇస్తారు, ఇవ్వకూడదు అనుకున్నట్లయితే మళ్ళీ రిమాండ్కి పంపిస్తారు. అంటే ఒక విధంగా చెప్పండి, పోలీస్ కస్టడీ నుంచి బెయిల్ అంటే ఏమి కాదు, పోలీస్ కస్టడీ నుంచి కోర్టు వారి కస్టడీలోకి మనం వెళ్ళిపోవడం, అంతేగాని ఆ కేసు నుంచి బయటకు వచ్చేయడం కాదు. బెయిలబుల్ కేసుల్లో అయితే మన స్టేషన్ బెయిల్ ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు కోర్టుకి చిన్న కేసుల్లో కూడా కోర్టుకు తీసుకెళ్తే కోర్టు వారు మనకు బెయిల్ ఇచ్చేవారు, ఇప్పుడు స్టేషన్ బెయిల్ లభిస్తుంది. అది నాన్ బెయిలబుల్ అయితే ఖచ్చితంగా కోర్టు వారే మనకి బెయిల్ ఇవ్వాలి. ఇవి బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసులకు సంబంధించి. అయితే యాంటిసిపేటరీ బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటే యాంటిసిపేట్ అంటే అర్థం ఏంటంటే ఫోర్సీన్ అని అర్థం. ఫోర్సీన్ అంటే ముందు చూపు. ఇప్పుడు ఫోర్ రైటర్ అంటాం కదా, అంటే బ్రహ్మ మన నుదుటి మీద మన జీవితాన్ని రాస్తాడు అని ఒక మతంలో నమ్ముతారు కదా, అతను ఫోర్ రైటర్ అంటారు. అంటే మన నుదుటి మీద మన రాత రాసినవాడు. ఫోర్సీన్ అంటే ముందు చూపు. పోలీసు వారు అరెస్ట్ చేస్తారేమన్న భయానికి, అంటే ఒక తప్పుడు కేసు మన మీద పెట్టి మనల్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తారేమో, లేదా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారేమో అన్న భయం వేసినప్పుడు మనం పెట్టుకునే బెయిల్నే యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. అంటే యాంటిసిపేట్ అంటే ఫోర్సీన్ అంటే ముందు చూపు. ముందుగా మనం ఆ విపత్తుని చూసి మనకు రక్షణ కల్పించుకోవడం కోసం సిఆర్పిసి 438 సెక్షన్ 438 ప్రకారం మనం ఆ బెయిల్కి అప్లై చేస్తాం. దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. సాధారణంగా ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేవి సెషన్స్ కోర్టులో అప్లై చేసుకోవాలి, లేదంటే హైకోర్టులో అప్లై చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, సెషన్స్ కోర్టు మనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పటికి కూడా పోలీసు వారు హైకోర్టుకి వెళ్ళి కూడా ఈ సెషన్స్ కోర్టు ఇచ్చే, అంటే జిల్లా కోర్టు ఈ సెషన్స్ కోర్టు ఇచ్చేటువంటి బెయిల్ని హైకోర్టు రద్దు చేసే హక్కు హైకోర్టుకు ఉంటుంది. ఆ విధంగా కూడా జరుగుతుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే ప్రజలు, యాంటిసిపేట్ బెయిల్ వస్తే మనల్ని పోలీసు వారు అరెస్ట్ చేయరు కావాలనుకుంటారు. అది చాలా రాంగ్. అది యాంటిసిపేట్ బెయిల్ వచ్చినప్పటికీ కూడా పోలీసు వారు మనల్ని అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే తేడా ఏంటంటే అరెస్ట్ చేసిన వెంటనే మళ్ళీ మనకు బెయిల్ ఇస్తారు, స్టేషన్ బెయిల్ లాగా. ఇంకా చెప్పాలంటే అందుకే నా దృష్టిలో యాంటిసిపేట్ బెయిల్ అంటే ఒక వైరస్ లాంటిది. వైరస్ గాలిలో ఉన్నంత వరకు దానికి జీవం ఉండదు. వైరస్కి జీవం ఉండదు మామూలుగా అయితే. అది మనిషి శరీరాన్నో ఒక జంతువు శరీరాన్నో తాకినప్పుడు మాత్రమే దానికి జీవం వస్తుంది. యాంటిసిపేట్ బెయిల్ ఎప్పుడు, ఆ యాంటిసిపేట్ బెయిల్కి జీవం ఎప్పుడు వస్తుంది అంటే మనం అరెస్ట్ చేసిన తర్వాత వస్తుంది, అరెస్ట్ చేయకముందు రాదు. చాలామందికి ఈ డిఫరెన్స్ అర్థం కాదు. నేను యాంటిసిపేట్ పెట్టించుకుంటాను, యాంటిసిపేట్ బెయిల్ పెట్టించుకుంటాను కానీ నన్ను పోలీసు వారు అరెస్ట్ చేయలేరు అని అనుకుంటాడు, కానీ అది తప్పది. యాంటిసిపేట్ బెయిల్ పెట్టుకున్న తర్వాత పోలీసు వారు అరెస్ట్ చేయక ముందు వరకు అది ఎగ్జిక్యూషన్లోకి రాదు, అమల్లోకి రాదు. ఎప్పుడైతే పోలీసు వారు అరెస్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే యాంటిసిపేట్ బెయిల్ అమల్లోకి వస్తుంది. ఇమీడియట్గా మళ్ళీ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు మనల్ని.
అంటే సింపుల్గా చెప్పడం స్టేషన్ బెయిల్ లాగా అనమాట. అయితే ఇది ఎందుకు పెట్టుకుంటాం అంటే పోలీసులు 30కి ఉపయోగిస్తారేమో, లేదు ఒక ఫాల్స్ అలిగేషన్ మీద మనల్ని అరెస్ట్ చేస్తారన్న భయం వచ్చినప్పుడు సాధారణ యాంటిసిపేటెడ్ బెయిల్ పెట్టుకుంటారు. ఇక్కడ కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. సాధారణ మనం చూసాం, రామ్ గోపాల్ వర్మ తన అరెస్ట్ చేస్తున్న భయానికి అంటే 30కి ఉపయోగిస్తారేమో అన్న భయంతో అతను ముందు క్వాష్ పిటిషన్ పెట్టేసుకున్నాడు. క్వాష్ పిటిషన్ని హైకోర్టు అది పరిగణలోకి తీసుకోలేదు. అంటే దాని మీద ఇంకా పరిగణలోకి తీసుకోలేదంటే మీరు వెళ్ళి విచారణకు హాజరవ్వచ్చు కదా అని అడిగింది. కావాలని మీరు యాంటిసిపేటెడ్ బెయిల్ పెట్టుకోవచ్చు కదా మీరు అని రామ్ గోపాల్ వర్మకి గౌరవ హైకోర్టు వారు ఒక సూచన చేశారు. దాంతో ఈ యాంటిసిపేటెడ్ బెయిల్ అనేది బాగా జనంలోకి ఈ చర్చకు వచ్చింది. ఇది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే జనాలను అపోహ ఏంటంటే నాకు యాంటిసిపేటెడ్ బెయిల్ వస్తే నన్ను పోలీసులు అరెస్ట్ చేయరు అని అనుకుంటారు. అరెస్ట్ చేయకపోతే అసలు యాంటిసిపేటెడ్ బెయిల్తో అసలు సంబంధం ఉండదు. అది వైరస్లకు నిర్జీవంగా ఉంటుంది. అరెస్ట్ చేస్తేనే యాంటిసిపేటెడ్ బెయిల్ అనేది జీవంలోకి వస్తుంది, అంటే ఎడ్యుకేషన్లోకి వస్తుంది అనమాట. ఆ డిఫరెన్స్ తెలియటం ప్రజలకి. అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది. అంతా మనం చూసుకున్నట్లయితే పెద్ద వాళ్ళు యాంటిసిపేటెడ్ బెయిల్కి అంటే వాళ్ళ గురించి పేపర్లో న్యూస్లో వస్తుంటుంది కాబట్టి యాంటిసిపేటెడ్ బెయిల్ పెట్టుకుంటే చాలా ఖర్చు ఏమో, లక్షలో ఖర్చు అయిపోద్దేమో అనే అపోహ కూడా ఉంది. అది అపోహ మాత్రమే. యాంటిసిపేటెడ్ ప్రత్యేకించి ఎక్స్ట్రా ఖర్చులు ఏమి ఉండవు. కాకపోతే యాంటిసిపేటెడ్ బెయిల్ ఏం జరుగుతుందంటే ఏపీపీ గారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. జడ్జి గారు ఈ డిఫెన్స్ లాయరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఇద్దరు వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదని అప్పుడు నిర్ణయించుకుంటారు అతను. అది ఆయన తలగా డిస్క్రిప్షన్ పవర్స్ ప్రకారం ఆయన ఇవ్వచ్చు, ఇవ్వకపోనవచ్చు. సాధారణంగా ఏంటంటే ఈ ఫోక్స్ యాక్ట్లో సాధారణంగా రాదు. అలాగే మర్డర్ కానీ రేప్ కానీ చాలా మరీ సివియర్ నేరాలు అయ్యేటప్పుడు ఈ యాంటిసిపేటెడ్ బెయిల్ రావడం చాలా కష్టం. అంటే ఎవరని కాదు, మర్డర్ కేసులో కూడా రాంగ్ అంటే తప్పుడు ఎలిగేషన్ ద్వారా ఇతన్ని అమలు చేయాలని చూస్తున్నారని కోర్టు వారు భావిస్తే అందులో కూడా ఇస్తారు, ఎవరని కాదు. కానీ చాలా కష్టం. అటువంటి మరీ సివియర్ నేరాల్లో యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవ్వడం కష్టం అవుతుంది తప్ప అసాధ్యం మాత్రం కాదు. అందులో కూడా ఇస్తారు. అలాగే యాంటిసిపేటెడ్ బెయిల్కి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేటువంటి భ్రమంలో కూడా జనాలు ఉన్నారు. అదొకటి మరోసారి నేను చెప్తున్నాను. యాంటిసిపేటెడ్ బెయిల్కి అనుకున్నంత ఖర్చు గట్ట అవ్వదు. అంటే మీరు భయపడేంత ఖర్చు మాత్రం అవ్వదు. కొన్నిసార్లు చాలామందికి ఇంకొక అపోహ, న్యాయవాదుల్లో కూడా ఈ అపోహ ఉంది. అదేంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత సాధారణంగా ఏమవుతుందంటే మన మీద ఎవరైనా ఒక ఎలిగేషన్ చేస్తే ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుంటారు పోలీసు వారు. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి అరెస్ట్ అవ్వక మధ్యలో మన యాంటిసిపేటెడ్ బెయిల్ పెట్టుకోగలనుకుంటారు. అది రాంగ్. అది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా సరే యాంటిసిపేటెడ్ పెట్టుకోవచ్చు. ఇది నేను ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే నా మొదటి బెయిల్ యాంటిసిపేటెడ్ బెయిల్ వచ్చింది. అప్పటికి నేను లాయర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 3 నెలలు ఎంత అవుతుంది. నాకు సడన్గా గరివిడి నుంచి, చీపులపల్లి దగ్గర ఉన్న గరివిడి నుంచి ఒక కేసు వచ్చింది. అదేంటంటే ఒక భార్య భర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. అదేంటంటే అది వాళ్ళ కూతురికి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఒక ఫారెస్ట్ రేంజర్ ఎవరో వేశారు వీళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకొని. అంటే వాళ్ళు చెప్పిన కథ నేను మీకు చెప్తున్నాను, వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. అయితే ఈ అమ్మాయికి ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఆ కాలనీ వాళ్ళంతా కూడాను మా పిల్లలకు ఉద్యోగం ఇప్పించని అనడంతో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆ ఫారెస్ట్ రేంజర్ని అడిగితే వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకొని, అంటే వీళ్ళకి ఇచ్చారు ఈ భార్య భర్తలకి, వీళ్ళ దగ్గర నుంచి ఆయన తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి దాదాపుగా 20 మంది వరకు
20 మందికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాడు. అంటే వీళ్ళ ద్వారా ఆయన తీసుకున్నాడు. అదే ఆరోపణ. తీరా చూసి వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. దాంతో ఏంటంటే వీళ్ళే మోసం చేశారని చెప్పేసి వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. అక్కడ సిఐ గారు ఏం చేశారంటే, కేసు కడితే కోర్టులోకి వెళ్ళి చాలాలు పట్టేస్తుంది, మీకెందుకు నేను వసూలు చేస్తాను డబ్బులు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టకుండా వీళ్ళు రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి దుర్భాషలు ఆడుతూ వాళ్ళు నివసం పెడుతూ అరెస్ట్ చేస్తున్నాడు ఆయన. దాంతో వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అదే నా మొదటి బెయిల్. నాకు తెలియక నేను ఆ కేసు ఒప్పేసుకున్నాను. ఒప్పేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, మా సీనియర్స్, మా గురువు గారిని, మా సీనియర్స్ నన్ను అడిగితే ఇలాగ యాంటిసిపేట్ వేలు పెట్టాలండి అంటే వాళ్ళు అన్నారు సీసీ నెంబర్ అడిగారు. సీసీ నెంబర్ లేదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎఫ్ఐఆర్ కడితే సీసీ నెంబర్ వస్తుంది. సార్ సీసీ నెంబర్ లేదు సార్. అప్పుడు మా గురువు గారు కానీ మిగతా సీనియర్స్ నన్ను తిట్టారు. సీసీ నెంబర్ లేకుండా నువ్వు యాంటిసిపేట్ బిల్ ఎలా పడతావయ్యా అని. నాకు అప్పటికేం తెలియదు, తెలియదు. నా బుర్రపిచ్చి ఎక్కిపోయింది. ఎలా ఇప్పుడు మాట ఇచ్చేసాం బెయిల్ తెప్పిస్తామని అని చెప్పేసి నేను చాలా బుక్స్ చదివాను. చాలా బుక్స్ చదివిన తర్వాత చివరిలో ఒక 1 వీక్ నేను ఆ బుక్స్ మీద బుక్స్ చదువుతూ కూర్చున్నాను. ఎక్కడ నాకు దాని ఆన్సర్ దొరకలేదు. మనం యాంటిసిపేట్ బిల్ పెట్టాలంటే సీసీ నెంబర్ వేయాలి. సీసీ నెంబర్ లేదు. సీసీ నెంబర్ వేయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. కానీ అక్కడ సర్కిల్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేదు. లాస్ట్కి నాకు ఒక పుస్తకంలో దొరికింది. హర్యానా హైకోర్టు వారు సీసీ నెంబర్ లేకపోయినప్పుడు కూడా యాంటిసిపేట్ బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ నాకు దొరికింది అనమాట. ఆ జడ్జిమెంట్ ఆధారంగా నేను మా జిల్లా కోర్టులో, సెషన్స్ కోర్టులో, విజయనగరం సెషన్స్ కోర్టులో నేను అప్లై చేయడం జరిగింది. అప్పుడు అంటే మా లాయర్స్లో కూడా చాలామందికి తెలియదు సీసీ నెంబరు వేసి యాంటిసిపేట్ బిల్ అప్లై చేయాలి కానీ అనుకునేవారు అంతవరకు చాలామంది లాయర్లకి. అంటే అందరని కాదు, చాలామంది లాయర్లకి తెలియదు. నాకు అసలు తెలియదు అప్పటికి. తర్వాత నేను పుస్తకాలు చదవడం వల్ల నాకు ఆ విషయం తెలిసింది. అతను చాలామంది ఆ జెరాక్స్ కోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ జెరాక్స్లో మా సీనియర్స్ కూడా నా దగ్గర తీసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, ఇప్పటికి కూడా అపోహ ఉంది. ఎఫ్ఐఆర్ కడితే కానీ మనం యాంటిసిపేట్ బిల్ పెట్టుకోలేము అనే అపోహలు ఎవరు ఉంటే వాళ్ళందరూ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎఫ్ఐఆర్ కట్టకపోయినప్పుడు కూడా మనం యాంటిసిపేట్ బెయిల్కి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే యాంటిసిపేట్ బెయిల్కి ఎక్కువ ఖర్చు అయిపోద్ది అనే అపోహలు కూడా వద్దు. ఎవరైనా మిమ్మల్ని పోలీసు వారు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా యాంటిసిపేట్ బిల్కి అప్లై చేసుకోవచ్చు. నన్ను సంప్రదించాలని సంప్రదించుకోవచ్చు. పెద్ద ఎక్కువ ఖర్చు అయిపోదు. అయితే ఇక్కడ కోర్టు వారు యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ తాలూకా క్యారెక్టర్, కండక్ట్ ఇవన్నీ చూస్తాయి. ఇప్పుడు ఇందా చెప్పిన నేను ఉదాహరణలో అతను రెగ్యులర్ బ్లడ్ డోనర్. నేను ఆ సర్టిఫికేట్లు కూడా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా, అవి కూడా కోర్టు ముందు నేను ప్రొడ్యూస్ చేశాను. నేను జడ్జి గారి ముందు, గౌరవ జడ్జి గారు అవన్నీ పరిగణలో తీసుకున్నారు. అంటే ఇతను మోసం చేసిన వ్యక్తా కాదా, ఇతను కూడా మోసపోయాడా, ఒక ఆఫీసరు ఉద్యోగం ఇస్తానని చెప్తే ఇతను నమ్మేసి ఇప్పించిన డబ్బులే తప్ప ఇతను నిజంగా ఇతను ఆ డబ్బులు ఇతను వాటా లేదు అందులో అని జడ్జి గారు నమ్మాలి. అక్కడ నమ్మితే ఇస్తారు, నమ్మకపోతే. అందుకే ఆయన పర్సనల్ ఆ ముద్దాయితల పర్సనల్ క్యారెక్టర్, కండక్ట్ ఇవన్నీ కూడా పరిశీలనలో తీసుకుంటారు కోర్టు వారు. కాబట్టి యాంటిసిపేట్ బెయిల్కి అప్లై చేసేటప్పుడు ఇటువంటివి ఏవైనా సరే, ఈ బ్లడ్ డొనేషన్లు, సోషల్ సర్వీస్లో చేసే వ్యక్తులు వీళ్ళు మోసం చేయరు, నిజాయితీగా ఉంటారు అన్న నమ్మకం గౌరవ కోర్టు వారికి మనం కలిగించగలగాలి. అటువంటి క్యారెక్టర్లు అయితే కొద్దిగా ఈజీగా మనకు యాంటిసిపేట్ బెయిల్ ఇస్తారు. లేదంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. బెయిల్ ఇచ్చేటప్పుడు జడ్జి గారి పవర్స్, డిస్క్రిప్షన్ పవర్స్ కాబట్టి దాన్ని బట్టి మనకి రావడం రాకపోవడం అంటూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాశ్రీ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.